వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సైనిక్ స్కూల్లో ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఇందులో మీకు యూడిసి, అలాగే టీచర్, క్లర్క్, సూపరింటెండెంట్ ఇలా చాలా పోస్టులు ఉన్నాయండి. వాటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. కొన్ని జాబ్స్ వచ్చేసి రెగ్యులర్ విధానంలో, కొన్ని జాబ్స్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్, అలాగే టెంపరవరీగా మనకు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుందండి. చాలా చాలా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మనకు కేవలం 10వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే నిర్ణయించడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు, అలాగే శాలరీ డీటెయిల్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే నాదొక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్లో రెగ్యులర్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలోకి మనం వెళ్తే ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం రెగ్యులర్ విధానంలో పోస్టులు కింద చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పీజీటీ ఇంగ్లీష్ అండి రెగ్యులర్ విధానంలో అన్రిజర్వ్డ్ వారికి కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉండే 3 ఉద్యోగాలండి. అలాగే పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, ఈ 3 ఉద్యోగాలు మనకు రెగ్యులర్ విధానంలో కేటాయించడం జరిగింది. ఈ 3 కూడా అన్రిజర్వ్డ్ వారికి కేటాయించడం జరిగింది. ఎటువంటి రిజర్వేషన్ లేదు. ఫ్రెండ్స్, డిగ్రీ కంప్లీట్ చేసిన వారు 50% మార్కులతో పాస్ అయిన వారు, అలాగే బీఈడి, ఎంఈడి కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పీజీటీ కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్లో అండి అన్రిజర్వ్ వాడికి కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండి. అలాగే ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎవరైనా చేస్తుంటే వారు వీటితో పాటు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక వీటికి అన్నిటికి సంబంధించి మనం స్టార్టింగ్ శాలరీ కింద చూసుకున్నట్లయితే 47,600 రూపాయలు మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందండి. ఇక ఏజ్ వచ్చేసి మీకు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు అర్హత కలిగిన, వయసు కలిగిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇవన్నీ కూడా రెగ్యులర్ అండి. ఫ్రెండ్స్, ఇక కాంట్రాక్ట్ కింద జాబ్స్ చూసుకున్నట్లయితే టీచర్ జాబ్స్ అండి. పీజీటీ ఫిజిక్స్ అండి, పీజీటీ మ్యాథమెటిక్స్ అండి, పీజీటీ కెమిస్ట్రీ అండి. ఇక్కడ మీకు పీజీటీ ఫిజిక్స్ వచ్చేసి ఓబీసీ వారికి అండి, పీజీటీ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఓబీసీ వారికి అండి, పీజీటీ కెమిస్ట్రీ వచ్చేసి ఎస్సీ వారికి అండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ కింద అండి. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. మాస్టర్స్ డిగ్రీలో 50% మార్కులు కలిగిన వారు, బీఈడి కంప్లీట్ చేసిన వారు, అలాగే బీఈడి, ఎంఈడి కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. శాలరీ విషయానికి వస్తే మీకు కన్సాలిడేటెడ్ పే అండి 71,400 రూపాయలు మీకు మంత్లీ వేతనం అయితే చెల్లిస్తారండి. ఇక వయసు వచ్చేసి మీకు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉండాలండి. జూన్ 30వ తేదీ 2025 కండి మీకు 21 నుంచి 40 లోపు వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక టీజీటీ సోషల్ సైన్స్ అండి కాంట్రాక్ట్ కింద ఓబీసీ వారికి కేటాయించడం జరిగింది. గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ విత్ మినిమం 50% మార్క్స్ అండి. అలాగే బీఈడి కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుందండి. ఇక వీటికి సంబంధించి శాలరీ వచ్చేసి మీకు పర్ మంత్ 63,758 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుందండి. ఇక వయసు వచ్చేసి మీకు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు జూన్ 30, 2025 అయితే మీరు ఉండాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇక టీచర్ జాబ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇక ఆఫీస్ స్టాఫ్స్ వచ్చేసి మనకు పిఎం, పిటిఐ కమ్ మ్యాట్రన్ అండి కాంట్రాక్టువల్ ఫీమేల్ వారికి కేటాయించడం జరిగిందండి. ఎస్సీ కేటగిరీ వారికి అండి, ఫీమేల్ విభాగంలో ఎస్సీ వారికి కేటాయించడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందండి. ఓకేనా? ఇక వాటితో పాటు మీకు కన్సాలిడేషన్ పే వచ్చేసి పర్ మంత్ 63,758 రూపీస్ అయితే శాలరీ పే చేస్తారండి. 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క మ్యాట్రన్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఆర్ట్ మాస్టర్ అండి కాంట్రాక్ట్ కింద ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఎస్టీ వారికి కేటాయించడం జరిగిందండి. ఓకేనా? హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ విత్ 4 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్లానింగ్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు.
ఇక కన్సాలిడేషన్ పే వచ్చేసి మీకు 63,758 రూపాయల శాలరీ అయితే పే చేస్తారండి. ఇక మనకు ఏజ్ విషయానికి వస్తే 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క ఆర్ట్ మాస్టర్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మ్యూజిక్ టీచర్ కాంట్రాక్ట్ విభాగంలో ఎస్సీ వారికి కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి హైయర్ సెకండరీ విత్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఓకేనా ఇక శాలరీ విషయానికి వస్తే మీకు పర్ మంత్ 44,676 రూపీస్ అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుందండి. 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా సరే ఈ పోస్టుకు మీరు ఎస్సీ విభాగంలో అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ కాంట్రాక్ట్ పోస్ట్ అండి. ఓబీసీ వారికి కేటాయించడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసిన వారు 5 సంవత్సరాల ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి 54,122 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన ఓబీసీ అభ్యర్థులు ఎవరైనా సరే ఆఫీస్ సూపరింటెండెంట్ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా ఇక అలాగే లాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ వచ్చేసి కాంట్రాక్ట్ పోస్ట్ అండి. ఎస్సీ వారికి కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి. ఓకేనా ఇక వీటికి శాలరీ వచ్చేసి మీకు పర్ మంత్ 38,250 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుందండి. వయసు అర్హత విషయానికి వచ్చేసరికి మీకు 18 నుండి 50 సంవత్సరాలు ఎస్సీ విభాగం చెందిన వారు ఎవరైనా సరే లాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అలాగే యూడిసి ఎల్డిసి పోస్టులకు సంబంధించి అండి. యూడిసి వచ్చేసి కాంట్రాక్ట్ విభాగంలో ఓబీసీ వారికి కేటాయించడం జరిగింది. డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చండి. అలాగే టైపింగ్ స్పీడ్ మీకు మినిమం 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలండి. అలాగే 35 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయినా సరిపోతుందండి. ఓకేనా ఇక యూడిసి శాలరీ విషయానికి వస్తే 39,015 రూపాయల శాలరీ అయితే మీకు పర్ మంత్ పే చేయడం జరుగుతుందండి. ఇక ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి మనకు కాంట్రాక్ట్ విభాగంలో ఎస్సీ అభ్యర్థులకు కేటాయించడం జరిగిందండి. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్. అలాగే కంప్యూటర్ స్కిల్స్ అండి, ఎంఎస్ ఆఫీస్ అనేది మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే 30,447 రూపాయలు మీకు పర్ మంత్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక వయసు విషయానికి వస్తే మీకు 18 నుండి 50 సంవత్సరాల వయసు అయితే కేటాయించడం జరిగిందండి. ఎస్సీ విభాగంలో లోయర్ డివిజన్ క్లర్క్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కింద గమనించినట్లయితే అవైలబుల్ అకామిడేషన్ ఇఫ్ ఎనీ మే బి ప్రొవైడెడ్ ఇన్ స్కూల్ క్యాంపస్ యాజ్ పర్ స్కూల్ డిస్క్రియేషన్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా మీకు స్కూల్లోనే ఒక అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రీ ఫుడ్ అలాగే బెడ్ అండి. ఓకేనా సో ఫ్రెండ్స్, చాలా మంచి నోటిఫికేషన్ సైనిక్ స్కూల్స్ లో ఎవరైనా మిస్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసినా సరే సపరేట్ గా పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మీరు అడ్రస్ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, జుంజును, రాజస్థాన్. ఓన్లీ ఆఫ్లైన్ మోడ్ లోనూ అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అప్లై చేసే అభ్యర్థులు ఎవరైనా సరే 500 రూపాయలు జనరల్ ఓబీసీ అభ్యర్థులు, అలాగే 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మీరు ఎస్బీఐలో డ్రాన్ అయితే చేయాల్సి ఉంటుందండి. డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ జుంజును అనే అడ్రస్ మీద మీరు డీడీ అయితే తీసి దాన్ని అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుందండి. ఇక ప్రతి డాక్యుమెంట్ మీద మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసి పంపించాల్సి ఉంటుందండి. ఓకేనా చెప్పాను కదండి, సెల్ఫ్ అటెస్టెడ్ అయితే మీ యొక్క ప్రతి డాక్యుమెంట్ మీద మీరు సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు అప్లికేషన్ 28 జూన్ 2025 అయితే మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి మీకు 1700 గంటల సమయం అయితే కేటాయించడం జరిగింది. ఇక మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు, స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చండి. పోస్ట్ ద్వారాగానే చేయాలి, కొరియర్ అంటే తీసుకోరండి. ఓకేనా అలాగే బై హ్యాండ్ కూడా వాళ్ళు నాట్ యాక్సెప్టెడ్ అండి. అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో దాన్ని మీరు ఎన్వలప్ కవర్ మీద కూడా రాసి పంపించాల్సి ఉంటుందండి. ఓకేనా ఇక అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళు మీరు మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడి ఖచ్చితంగా అంటే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ కావడము మెసేజ్ త్రూ లేదా మెయిల్ ద్వారా మీకు హాల్ టికెట్స్ సెండ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా ఇక మీకు రిటర్న్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూకి వెళ్ళినందుకు మీకు టీఏ, డిఏ లాంటివి ఏవి ప్రొవైడ్ అయితే చేయరండి. ఓకేనా
ఫ్రెండ్స్ చాలా మంచి జాబ్స్, ఫుడ్, బెడ్, అలాగే మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే స్కూల్లో అండి చాలా మంచి వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.